నమస్కారం. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గణేష్ నవరాత్రుల్లో భాగంగా గణేష్నికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు పరిచయం చేసేందుకు నేను వచ్చేసాను డీడీ కాలనీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్కు. నాతో పాటు ఫ్యాకల్టీ స్వామినాథ్ గారు కూడా రెడీగా ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేద్దామా. నమస్తే స్వామినాథ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? మరి గణేష్ నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు నైవేద్యాన్ని ఏం తయారు చేసి చూపించబోతున్నారు? ఈ రోజు చేసుకునే దాని పేరు మోదక్, ట్రెడిషనల్ స్టైల్. మహారాష్ట్రలో ఏదైతే మనం ఉండ్రాళ్ళు, కుడుములు అట్లా చేస్తామో అట్లా మహారాష్ట్రలో మోదక ప్రియుడు అంటారు కదా పాటలో. ఆ మోదక్ ట్రెడిషనల్ స్టైల్. అచ్చా, ట్రెడిషనల్ వేలో కూడా తయారు చేసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసేయండి. బియ్యపిండి, బెల్లము, ఇలాచీ పొడి, కొంచెం నెయ్యి. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసేసాం కాబట్టి మరి ప్రాసెస్ కూడా చూసి నేర్చేసుకుందాం. ఫస్ట్ ఏంటి, స్టవ్ తో పని ఉంటుందా? అవునండి. స్టవ్ ఆన్ చేసుకున్నాక ఫస్ట్ ఏంటంటే దీన్ని బియ్యపిండిని మనం కొంచెం ఉడికించుకోవాలి. సో బియ్యపిండి ఎంత ఉందో దాంట్లో సగం నీళ్లు పోయాలన్నమాట. మనం ఒక కప్పు బియ్యపిండి తీసుకుంటున్నాము. సో మనం ఒక సగం అంటే దాదాపు ఒక 200 ml అలా ఉంటుంది ఈ కప్పు కెపాసిటీ. సో మనం ఒక 100 ml నీళ్ళు పోసుకుందాం. ఓకే. సో నీళ్ళు కొంచెం వేడయ్యాక మనం దీంట్లో వేసుకుందామండి పిండి. మనకేంటంటే ఇది ముద్దలాగా రావాలి. ఓకే ఓకే. వాటర్ ఇప్పుడు మనం మోదకలు ఏదైతే అన్నారో మహారాష్ట్రలో ఫేమస్ అని చెప్తూ ఉంటాం కదా, దాన్ని మెయిన్ గా ఏ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేస్తారు? ఇప్పుడు మనం చేసేది మహారాష్ట్ర స్టైలేనండి. కాకపోతే ఇప్పుడు బయట మనకి మార్కెట్లో స్వీట్ షాప్ లో వస్తే డ్రై ఫ్రూట్ మోదక్ అని, మలై మోదక్, ఇట్లా రకరకాల మోదక్ చేస్తున్నారు. అవి ఏంటంటే ఉట్టి ట్రెండ్ ప్రకారంగా చేస్తున్నారు. ఇది ట్రెడిషనల్ స్టైల్ అన్నమాట. మనం చేసేది ఇప్పుడైతే మనం మహారాష్ట్రలో ఏ విధంగా తయారు చేసుకుంటారో అలానే మనం ప్రాసెస్ తయారు చేస్తున్నాం. మన నీళ్లు వేడైపోయాయి. సో మనం పిండి వేసుకుందాం దీంట్లో. పొడి పొడిగా ఉండాలండి? లేదండి, ముద్దగా కావాలి, కొంచెం ముద్దగా కావాలి. మెయిన్ బేస్ దీంతో చేసుకుంటాం కాబట్టి ఇది కొంచెం. అవునండి. ఇది ఏంటంటే మనం కొంచెం ఉడికిస్తే ఏంటంటే ఇది బంక లాగా తయారయ్యి ఇంకా ఊడిపోకుండా ఉంటుంది. ఏదైతే మనం ఏదైతే పచ్చిపిండి చేస్తామో అది స్టీమ్ చేసేటప్పుడు ఊడిపోతుంది, ప్లస్ ఉడకదు కూడా అది. సో మనం ఫస్ట్ కొంచెం దీన్ని ఇలా ఉడికించుకోవాలి, లేకపోతే కనుక అది సరిగ్గా రాదన్నమాట. కొంచెం ఇక్కడే ఉడికితే కనుక అప్పుడు స్టీమ్, ఎందుకంటే మనం ఆవిరిలో ఉడికిస్తాం కాబట్టి కొంచెం తక్కువ టైం పడుతుంది. ఇక్కడ మనం కొంచెం ఉడికించుకుంటే కనుక దీంట్లో మనం జస్ట్ కొంచెం లైట్గా నెయ్యి వేసుకున్నాం, జస్ట్ టేస్ట్ కోసం. ఈ విధంగా కొంచెం గట్టిగా ఇలా మనకి ఎలా అయితే ఇప్పుడు చపాతీ పిండి ఎలా అవుతుందో అలా అయిపోయింది, ప్లస్ ఊడిపోదు, బాగుంటుంది. ఇది ఏం లేదండి, మన ఉండ్రాళ్ళు ఎలా చేసుకుంటాము అలాంటిదే, కొంచెం డిఫరెంట్ స్టైల్ అంతే. సో అయిపోయిందండి దాదాపు ఇది. సో ఇలా ముద్దలాగా అయ్యేదాకా మనం స్టవ్ బంద్ చేసుకుందాము. దీన్ని మనం కొంచెం టేబుల్ పైన వేసుకొని కొంచెం పిండి ఎలా అయితే కలుపుతున్నట్టు అట్లా కొంచెం చల్లగైనాక చేసుకుందామండి. సో అంతలో మనం దీనికి ఫిల్లింగ్ తయారు చేసుకుందాం. ఇది పక్క పెట్టుకుందాం, కొంచెం చల్లగా అవుతుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టేసుకొని దీంట్లో బెల్లం వేసుకుందామండి. ఇది బెల్లంని కొంచెం తురిమి పెట్టుకున్నాము. సో వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి బెల్లం ఇలా ముద్దలాగా అయిపోయింది అనమాట.
ఇదేంటి మనకి మెల్ట్ అయితే సరిపోతుందా లేకుంటే పాకంలాగా ఏమైనా? పాకంలాగా అవసరం లేదండి, కొంచెం దీన్ని కరగబెట్టుకుంటే సరిపోతుంది. మనం దీంట్లో కొబ్బరి తురుము వేసుకుందాం. వెంటనే వేసేస్తున్నారా? వెంటనే. ఇది జస్ట్ రెండు కలిపి ఉడికించుకుంటే, లైట్గా ఉడికించుకుంటే సరిపోతుంది. కొబ్బరి కూడా పచ్చి కొబ్బరి వేసేసి. అవునండి, పచ్చి కొబ్బరి వేసుకొని దీన్ని కొంచెం ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది. రెండు సేమ్ క్వాంటిటీ తీసుకున్నారా? బెల్లం కొంచెం తక్కువ తీసుకున్నానండి కొబ్బరి కంటే. ఎవరికంటే స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం వాళ్ళు కొంచెం సమానంగా వేసుకోవచ్చు. దీనిలో మనం కొంచెం ఇలాచీ పొడి వేసుకుందాము. దీంట్లో కూడా కొంచెం నెయ్యి వేసుకుందాం, ఒక హాఫ్ స్పూన్ టేస్ట్ కోసం. బెల్లం కరిగితే రెండు మిక్స్ అవుతాయి అంతే. అవును, మిక్స్ అయ్యి కొంచెం బాగుంటుంది టేస్ట్ అనేది, కొంచెం బాగుంటుంది. బెల్లం పచ్చిగా ఉండకుండా ఇలా ఉంటే కొబ్బరి కూడా దాంతో ఉడికి కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇదేంటంటే మహారాష్ట్రలో చేసుకునే పాపులర్ ట్రెడిషనల్ స్టైల్. ఇప్పుడు వచ్చే చాక్లెట్ మోదక్ అని, డీప్ ఫ్రైడ్ మోదక్ అని, అలా రకరకాల మోదకులు వస్తున్నాయి. సో ఇదేంటంటే అక్కడ చేసుకునే ట్రెడిషనల్ స్టైల్ మోదక్ అనమాట. మీకు ఇప్పుడు మంచి నెయ్యి వాసన అది కూడా వస్తున్నట్టుంది. మంచిగా రోస్ట్ అవుతుంటే మంచి వాసన వస్తుంది. కొబ్బరి కదా, కొబ్బరి అరోమా కూడా భలే తెలుస్తుంది. సో కొంచెం ఇలా ఉడికిందంటే మనం ఇంకా స్టఫింగ్ ప్లస్ కొంచెం ఇది డ్రై కూడా కావాలి. ఒకవేళ బెల్లం నుంచి కొంచెం నీరు వస్తుంది, కొబ్బరి నుంచి నీరు వస్తుంది అంటే ఆ నీరు కూడా పోయే వారికి చూసుకోవాలి, లేకపోతే మళ్ళీ మోదక్ నుంచి అంత కారిపోతూ ఉంటుంది. ఈలోగా మనం దాన్ని ప్రిపేర్ చేసుకుంటే ఇది చల్లగా అవుతుంది. అవునండి, దాదాపు అయిపోయింది. ఒక 2 నిమిషాలలో ఇది ఆపేసాము. సో ఇదేంటంటే ఇంకా ట్రెడిషనల్ స్టైల్. ఇప్పుడు దేవునికి అయితే మనం తినడానికంటే ఎలాగైనా బాగుంటుంది, కానీ దేవునికి పెట్టే కొంచెం ట్రెడిషనల్ స్టైల్లో చేసుకుంటే బాగుంటుంది. డ్రై ఫ్రూట్, చాక్లెట్, డీప్ ఫ్రైడ్ ఇలాంటివి కాకుండా. కాకపోతే ఇది ఏంటంటే సింపుల్గా అనిపిస్తుంది, టేస్ట్ మాత్రం ఇదే చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్ కంటే కూడా. కాకపోతే ఏంటంటే స్టీమ్ చేసేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది, ఎక్కువ సమయం పడుతుంది అన్నమాట స్టీమ్ చేసేటప్పుడు. అది ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది. చూడొచ్చు మీరు, బెల్లం అంతా దాదాపు కరిగిపోయి కొంచెం బ్రౌన్ కలర్లో బాగుంది. సో మనం ఇంకా దీన్ని ఆపేసుకుందాము. ఇది కూడా కొంచెం చల్లగా అయిపోతుంది అంతలో. ఈలోగా మిగతా ప్రాసెస్ చూద్దాం. అవునండి, ఇది ఏదైతే ఉందో దీన్ని కొంచెం మనం కలుపుకుందాం. చల్లగా అయిపోయింది ఇది. మీరు చూడొచ్చు పిండిలాగా, మనం ఎట్లా అయితే చపాతీ పిండి ఎలా ఉందో అలా అయిపోయింది. ఇక్కడ నైవేద్యాలు ఎలా ప్రిపేర్ చేస్తూ ఉంటారండి? పిల్లలే చేస్తారా, ఫైనలీ స్టూడెంట్స్ చేస్తారా, లేకుంటే స్టాఫ్ చేస్తారా గణేష్నికి? అంటే పిల్లలే చేస్తారు, ఫ్యాకల్టీ అంతా మానిటర్ చేస్తూ ఉంటారు, అంటే జస్ట్ చూస్తూ ఉంటారు. ఓకే. ఇక అన్నీ ఉండేలాగా కొంచెం మహారాష్ట్ర వెరైటీస్, కొంచెం తెలుగు వాళ్ళ వెరైటీస్, అట్లా అన్నీ కలిపి చేసుకుంటాం. సో ఇలా ఇది మోదక్ ఈజీగా చేసుకోవాలంటే ఇట్లా మోదక్ మోల్డ్ అని దొరుకుతుందండి. ఇది సో ఇది మార్కెట్లో దొరుకుతుంది. ఇది లేకపోతే చేయితోటి కూడా చేసుకోవచ్చు, కానీ ఇది ఉంటే ఏంటంటే ఈజీగా అయిపోతుంది మనకి పని అనేది. సో మనం దీనికి కావాల్సినంత కొంచెం పిండి తీసుకొని జస్ట్ 2 చేయిలతోటి కొంచెం నెయ్యి చేయికి పూసుకుంటూ అంటకుండా ఉంటుంది. జస్ట్ దీన్ని ఇలా చేసుకొని ఇది మరీ లావుగా చేయొద్దండి. ఇది మరీ లావుగా చేస్తే ఏంటంటే ఉడకదు. ఇది కొంచెం సన్నగా చేసుకోవాలి. ఇలా పెట్టేసుకోవాలి. దీంట్లో 2 వైపులకి రావాలా? 2 వైపుకి సపరేట్గా మనం జాయిన్ చేసుకున్నప్పుడు అది అంటుకుపోతుంది. ఇలా మనం మరీ లావుగా కాకుండా సన్నగా వచ్చేలాగా పెట్టుకోవాలి.
మనం ఇప్పుడు ఈ ఫిల్లింగ్ దీంట్లో పెట్టుకుందాం. ఇది కూడా 2 సైడ్స్ వేసుకోవాలా? 2 సైడ్స్ అండి. అంటే ఫిల్లింగ్ తక్కువ కావాలి అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు, కానీ ఫిల్లింగ్ బాగుంటుంది ఇది. సో అందుకే మనం 2 సైడ్స్ వేసుకుందాము. తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలేమో కదా. అవునండి. సో ఇలా ఏదైతే బయటకు వస్తుందో లైట్గా పిండి అది తీసేసుకొని, ఓకే, ఇప్పుడు మనం మోదకులు రెడీ చేసి పెట్టేసుకుందామా? మోల్డ్ తీసుకొని దీనికి లైట్గా నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని, అచ్చా ఇలా యాడ్ చేసుకోవాలా? అవునండి. ఇలా అన్ని సైడ్లో ఇది మరీ లావుగా రావద్దు ఇది, ఎందుకంటే ఉడుకోదు. మరి కొంతమంది ఓపెన్ చేసి యాడ్ చేస్తారు కదా, అలా వద్దా? ఇలా చేయాలా? ఇలా చేస్తే ఏమవుతుందంటే అది సరిగ్గా అంటుకుంటుంది అన్ని సైడ్ల నుంచి. మౌల్డ్ ఉన్నా కూడా కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి కదా. అవునండి, ఎందుకంటే ఇది మళ్ళీ అన్ని సైడ్లో సమానంగా రావాలి. మళ్ళీ మరీ ఎక్కువ లావు వస్తే ఏంటంటే మనం ఉడికించుకునేటప్పుడు అది ఉడకదు బాగా లావుగా అయితే. ఎండింగ్ ప్లేస్ని ఎలా కవర్ చేయాలి? మళ్ళీ కొంచెం పైనుంచి పిండి వేసుకుందాం. ఓకే, ఇలా చేశాక ఇంకా మనం తీసుకుంటాం. భలే వచ్చిందే. ఇలా సూపర్. మళ్ళీ లైట్గా నెయ్యి పెట్టుకోండి. అన్నిటినీ ఈ విధంగా రెడీ చేసేసుకుందాం అయితే. అవునండి. అన్ని మోదకులు రెడీ చేసి పెట్టుకున్నాం కదా. రెడీ చేసి ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు మనం దీన్ని స్టీమ్ చేసుకుందామండి. ఓకే, అసలైన ప్రాసెస్ అంతా స్టీమింగ్లోనే ఉంటుంది. దీనికి కాస్త టైం కూడా పడుతుంది అనుకుంటా. ఇంట్లో ఆన్ చేసి కొన్ని నీళ్ళు పోసేసుకొని ఇలాంటి గిన్నె ఒకటి పెట్టి, ఇది స్టీమర్ లేకుండా చేసుకునేలాగా దీనికి లైట్గా నెయ్యి రాసేసుకుంటే మనకు తీసేటప్పుడు ఇబ్బంది ఉన్నది అనమాట. లైట్గా నెయ్యి రాసుకున్నాము. ఓకే, ఎంత టైం వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి? ఇది దాదాపు 30 నిమిషాల వరకు పడుతుందండి. అవునండి. ఓకే, సో మనం ఇలా ఇంకా దీన్ని మనం కవర్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇంకా మనం కవర్ చేసుకుందామండి. సిమ్లో పెడుతున్నారా, మీడియం ఫ్లేమ్లో ఉంటుందా? ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం, సరిపోతుంది. ఓకే, సో ఇలా మనకు ఒక 20 to 30 మినిట్స్ 30 మినిట్స్ పడుతుందండి, ఎందుకంటే అది పిండి ఉడకడానికి అనేది టైం పడుతుంది. ఓకే, సో అందుకని ఫ్రై మోదక్ అనే కాన్సెప్ట్ వచ్చింది, ఎందుకంటే ఇది ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి. ఓకే, ఇలా డీప్ ఫ్రైడ్ అనేది వచ్చాయి. సో ఇది కొంచెం టైం పడుతుంది, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మీరు అన్నట్టు సాంప్రదాయ పరంగా వస్తున్న ఇలానే చేస్తున్నారనమాట. దీనికి ప్రాసెస్ కానీ టైం కానీ వేసుకున్న ఇంగ్రీడియంట్స్ కానీ అన్నీ సాంప్రదాయ పద్ధతిలోనే చేస్తున్నారు, ట్రెడిషనల్ వే. ఓకే, మరి 30 మినిట్స్ పాటు వెయిట్ చేసాం కాబట్టి ఇప్పుడు ఎలా వచ్చాయో ఒకసారి చూద్దామా మోదక్లు? ఆల్మోస్ట్ అయిపోయాయి కదా. అవునండి, ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. కుక్ అయ్యేందుకే కాస్త టైం తీసుకుంటుంది. ప్రాసెస్ అంతా మనకి మౌల్డ్లో అయిపోతుంది కాబట్టి చాలా తొందరగానే అయిపోతుంది. ఇది ఏంటంటే కొంచెం ఇట్లా షైనింగ్ లాగా కనిపించాలి మోదక్, అలా అయిపోతే ఉడికినట్టే దాని అర్థం. సో ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా ప్లేట్లోకి తీసుకుందాము. చూసారా షైనింగ్, మీరు అన్నట్టు వాటర్ పైన భలే చక్కగా ఉడికాయి.
గణేష్నికి చాలా ఇష్టమైన నైవేద్యాల్లో ఒకటి మోదకులు. ఇది వచ్చేసరికి మహారాష్ట్ర ట్రెడిషనల్ మోదకులు ఈరోజు ట్రెడిషనల్ పద్ధతిలోనే నేర్పించేశారు మనకి. ఓకే, సో మనం మోదక్ ఇలా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఇది స్టీమ్ చేసాం కాబట్టి ఆయిల్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అలా కూడా డీప్ ఫ్రై చేసే దాంతో కంపేర్ చేస్తే చాలా బాగుంటుంది. నైవేద్యంగా పెట్టేద్దామా మరి? అవునండి. సో చూసారు కదా, గణపతికి ఇష్టమైన మోదకులు రెడీ అయిపోయాయి. మరి ఆలస్యం చేయకుండా నైవేద్యంగా సమర్పించేద్దాం రండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు గణేష్నికి ఇష్టమైన నైవేద్యంలో మోదకులు ఒకటిగా చెప్తూ ఉంటారు, అది కూడా మహారాష్ట్ర స్టైల్లో ఈరోజు సాంప్రదాయ పద్ధతిలో నేర్పించేస్తారు మన ప్రేక్షకుల కోసం. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.